నా పేరు ఆకుల రాజ్యలక్ష్మి అండి. నేను 37 ఇయర్స్ నుంచి ఆస్మాతో బాధపడుతున్నాను. నేను 28 ఇయర్స్ బాపట్లలో ఉన్నాను. అక్కడ చూయించుకుంటున్నాను. ఏదో కొంత ఉపశాంతిగా తగ్గేది. ఆ తర్వాత 8 ఇయర్స్ నుంచి హైదరాబాదులో ఉన్నాము. మాకు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్ రవితేజ గారు బాగా చూస్తారని మాకు అందింది కబురు. మేము వచ్చాము. ఆయన చాలా బాగా చూస్తారు. ఒక తల్లిని పేషెంట్ లాగా ఉండి తల్లిలాగా ట్రీట్ చేసి మనం ఏది అడిగినా కూడా చాలా నిదానంగా మంచిగా సలహాలు ఇస్తారు. ధైర్యాన్ని చెప్తారు. ముందర పేషెంట్కి కావాల్సిన ధైర్యం, ఆ ధైర్యాన్ని ఆయన ఇచ్చి నాకు చక్కగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అయితే నాకు కొన్ని క్రాన్స్ డిసీజ్ ఉంది. దానివల్ల రెండు కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నాను. దానివల్ల చాలా వీక్ అయిపోయాను ఖర్చుతో. అందువల్ల ఈసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే స్టేజ్కి వచ్చేసాను. డాక్టర్ గారు నీకేం పర్వాలేదమ్మా నేను అన్నానని వెంటనే ఎక్స్రే తీయించారు, ఈసీజీ తీయించారు, మళ్ళీ సిటీ స్కాన్ తీపించారు. దానికి తగ్గ మందులన్నీ వాడుతూ నిన్న 2Dకి కూడా చేయించారు. నాకు ఇప్పుడు తగ్గిపోయింది, శుభ్రంగా 90% తగ్గిపోయింది. ఈరోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్ అందరికీ డాక్టర్ గారు చాలా మంచివాడమ్మా, దేవుడు లాంటి వాడు, చాలా బాగా చూస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు. ఎప్పుడు ఏ విషయంలో విసుకోడు. అసలు విసుగు అనేది ఆయన ఉండదు. ఎప్పుడు చిరుదరహాసంతో నవ్వుతూ చక్కగా మాట్లాడతాడు. సోదర భావంతో తల్లి భావం మాట్లాడతాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా చాలా మంచివాళ్ళు. రూములు నీట్గా ఉంటాయి. మన ఫుడ్ కానీ ఏదైనా ప్రతి 5 నిమిషాలకు వస్తారు, అన్నీ అందిస్తారు, చూస్తారు, మనకు కావాల్సిందే మొత్తం చక్కగా అందరు సహకరిస్తారు. ఆయమ్మల కాడ నుంచి అందరూ బాగా చూసుకుంటారు. రవితేజ డాక్టర్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. చాలా నా నమస్కారములు. మెడికవర్ హాస్పిటల్ స్టాఫ్ కానీ అందరికీ కానీ నా నమస్కారములు. అందరూ బాగా చూసుకుంటారమ్మా, బాగా చేస్తారు.